హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని వచ్చేసాను. ఆల్రెడీ తమ్ముడే చూసి లోపలికి వచ్చి ఉంటారు కదా. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది మనకి ఈజీ. అందరూ తమ్ముడేస్ పెడితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఈజీ అని చెప్పేసి, నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఈజీయే, స్టార్ట్ చేయడం మాత్రమే. ఎందుకంటే మనం ఒక మెయిల్ క్రియేట్ చేసుకుంటాం, ప్లస్ సింబల్లోకి వెళ్తే షార్టర్ వీడియో అప్లోడ్ చేస్తాం, అంతే మనకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోతుంది. బట్ అక్కడి నుంచి మన ప్రాసెస్ అనేది మొదలవుతుంది అనమాట. ఏంటి, మనకి యూట్యూబ్ అని ఎందుకు చేస్తాం? డబ్బులు రావడం కోసం చేస్తాం. ఆ డబ్బులు రావాలంటే మనకి ఏం అవ్వాలి? మానిటైజ్ అవ్వాలి. మానిటైజ్ అవ్వాలంటే వాడు పెట్టిన క్రైటీరియా ఏంటి? మినిమం 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్. ఈ 4000 వాచ్ అవర్స్ 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయడం అనేది నా దృష్టిలో అయితే చాలా కష్టం గైస్. మినిమం ఇయర్సే పడుతుంది మ్యాక్సిమమ్. చాలా లక్ ఉంటే కానీ మనకి మంత్స్లో కంప్లీట్ అవ్వదు. సో ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అమ్మయ్య, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి యు ఆర్ ద పార్ట్నర్ ఆఫ్ YPP అంటే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది మెయిల్ వచ్చేస్తుంది. ఏదైనా క్రైటీరియా మనం 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మనకి మెయిల్ అనేది వస్తుంది. అమ్మయ్య, మెయిల్ వచ్చేసింది, మనం ఈజీగా ఇంకా ఏ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, మనది మానిటైజ్ అయిపోయింది, ఇంక మనకు డబ్బులు వచ్చేస్తాయి అని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ అసలైన ప్రాసెస్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు మనకి మెయిల్ వచ్చిన తర్వాత మనకి వాడు పేమెంట్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకోమంటాడు. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనది డాలర్ అనమాట. సో డాలర్ సింబల్ అయితే మనకి ప్రతి వీడియోకే వస్తుంది. అండ్ మనం మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మనకి ఫస్ట్ వాళ్ళ వీడియోస్ చెక్ చేసుకోవాలి. మనం ఏమన్నా సరే వాడి లిమిట్స్ ఏదైనా వేరే దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టామా, మనకి ఏదైనా స్ట్రైక్ పడిందా, ఏదైనా కాపీరైట్ ఉంటుందా. ఇంకో విషయం చెప్పాలంటే మనం సాంగ్స్ పెడతాం కదా యూట్యూబ్లో, సాంగ్స్ మ్యాక్సిమం అవి కూడా యూజ్ చేయకుండా ఉంటేనే మనది మానిటైజేషన్ అవుతుంది. ప్లస్ మ్యాక్సిమం మన ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ప్లస్ చాలామంది రీల్స్ చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా మటుకు మొన్నటి వరకు రీల్స్ అయ్యి చేశాను. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే మనం అలా రీల్స్ చేసినా ప్లస్ మనం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టినా మనది మానిటైజేషన్ అవ్వదు అని అయితే నాకు తెలిసింది. సో నేనైతే ఆ తర్వాత నుంచి అవి చేయడం అయితే మానేశాను. ఆ రీల్స్ అండ్ సాంగ్స్ యూట్యూబ్ వాడే ఇస్తాడు, బట్ అవి యూజ్ చేసినా మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మనకి సగం పేమెంట్ సంథింగ్ సాంగ్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది అనమాట. బట్ మనం ఎందులోంచి సాంగ్స్ చేసుకోవాలంటే యూట్యూబ్ వాడు మనకి యూట్యూబ్ మ్యూజిక్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. అది మనకి డెస్క్టాప్ మోడ్లో చూడొచ్చు అనమాట. ఏది మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది అది మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అవి డౌన్లోడ్ చేసుకుని అవి పెట్టుకోవచ్చు అనమాట. అవి పెట్టుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు. బట్ మనం షార్ట్స్ అని యాడ్ చేసిన ప్లస్ సింబల్ యాడ్ చేసిన తర్వాత యాడ్ మ్యూజిక్ అని వస్తుంది. అక్కడ కింద మ్యూజిక్ ఇస్తారు కదా, ఆ మ్యూజిక్ యూజ్ చేసినారు. కానీ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు వచ్చే పేమెంట్ హాఫ్ పేమెంట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో యూట్యూబ్లో ఉన్న లైబ్రరీ మాత్రమే యూజ్ చేయడం మనకి చాలా బెటర్. అండ్ రీల్స్ కూడా చేయడం అవాయిడ్ చేయండి మానిటైజేషన్ అవ్వాలంటే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చెప్పుకుంటాం, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత మనం పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాం. పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి $10 అనమాట. విత్ ఇన్ 1 మంత్లో మనకి యూట్యూబ్ పేమెంట్ చెప్పాలంటే షార్ట్స్కి చెప్తున్నాను నేను, 1000 వ్యూస్ వస్తే 0.01 నుంచి $0.05 వస్తాయంట. అంటే ఒక మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఒక 2 రూపీస్ నుంచి 4 రూపీస్. ఎంత? 1000 వ్యూస్కి షార్ట్స్కి 2 రూపీస్ నుంచి 4 రూపీస్ మధ్యలోనే వస్తుందంట. సో వాడు పెట్టిన క్రైటీరియా ఏంటంటే విత్ ఇన్ 1 మంత్లో, అంటే అప్పుడు కూడా మనం మానిటైజేషన్ అయిపోయింది అమ్మయ్య ఆరామ్సే అని కూర్చోడానికి లేదు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం విత్ ఇన్ 1 మంత్లో $10 అయితే రావాలి. $10 అంటే మనకి డాలర్ వచ్చేసి 84 రూపీస్ ఎంత ఉంది. సో $10 రావాలంటే ఆల్మోస్ట్ మనకి 850 రూపీస్ విత్ ఇన్ 1 మంత్లో రావాలి. మనం ఓన్లీ షార్ట్స్ చేస్తే చాలా కష్టం. బికాస్ 1000 వ్యూస్కి ఒక అరౌండ్ 2 to 4 మధ్యలో ఉన్నాను కదా. సో మినిమం లెక్కేసుకుందాం 2 రూపీస్ అనుకుంటే మనకి ఆ మంత్లో 850 రూపీస్ వచ్చి రావాలి. 850 రూపీస్ రావాలంటే మనం ఎంత కష్టపడి వీడియోస్ చేయాలో ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే మనకి $10 వచ్చేసాయి, మనం కష్టపడ్డాం ఆ మంత్లో. సో మనకి $10 వచ్చేసాయి. $10 వచ్చిన తర్వాత మనకి ట్యాక్స్ మనం మళ్ళీ మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే మన పాన్ కార్డ్, ఫస్ట్ మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు వాళ్ళు. అడిగిన తర్వాత మన పాన్ కార్డ్ అవన్నీ మన యూట్యూబ్లో లింక్ చేయాలి మెయిల్లో.
మన పార్ట్నర్ ఏంటి, ఐ మీన్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మనం హౌస్ అడ్రస్, ఎందుకంటే హౌస్ అడ్రస్కి మనకి గూగుల్ వెరిఫికేషన్ పిన్ వస్తుంది. సో ఆ హౌస్ అడ్రస్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యూట్యూబ్ వాడికి ప్రొవైడ్ చేయాలన్నమాట. అది ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేసేసాం, వెంటనే మనకు పేమెంట్ వచ్చేస్తుంది అనుకున్నాం. అది కూడా తప్పు గాయస్. అప్పుడు కూడా మనకు పేమెంట్ రాదు. ఇప్పుడు $10 ఫస్ట్ అయితే మనం 4000 వాచ్ అవర్స్ అండ్ 10 million వ్యూస్ చేసి ఎలిజిబుల్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి $10 చేసి మన ఇన్ఫర్మేషన్ అవైల్ చేయడం, ఐ మీన్ అడ్రస్ ఇవ్వడం కోసం ఎలిజిబుల్ అయ్యాం. నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ పడాలి అంటే మాత్రం దీనికి మళ్ళీ ఇంకో క్రైటీరియా ఉంది. అది దీనికి ఒక లిమిట్ అయితే లేదు. 1 month లో చేయాలి, 2 months లో చేయాలి, 1 year లో కంప్లీట్ అవ్వాలి, అలాంటి క్రైటీరియా అయితే ఏమీ లేదు. బట్ మనకి $100 మన బ్యాంక్ అకౌంట్ లో పడాలి. మనం విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం మనకి $100 అంటే 8,572 రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవ్వాలి. అప్పటి వరకు మనం చేసే వీడియోస్ అన్ని కూడా దాని అమౌంట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ లో యాడ్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవ్వదు అనమాట. బ్యాంక్ అకౌంట్ లో అయితే యాడ్ అవ్వదు, ఆ గూగుల్ యాడ్సెన్స్ లో యాడ్ అవుతుంది. ఆ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి బ్యాంక్ అకౌంట్ లో పడి మనం విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం $100 అంటే చెప్పాను కదా 8,572 రూపీస్ అయితే రావాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను కూడా యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, వెంటనే మనకి మనీ వచ్చేస్తాయి అనుకున్నాను. బట్ నాకు ఈ మధ్యన అయితే తెలిసింది ప్రాసెస్. మానిటైజేషన్ అయిన తర్వాత మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కోసం $10 అని, తర్వాత విత్డ్రా చేసుకోవడం $100 క్రైటీరియా ఉంటుందని, ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకు రీసెంట్ గా అయితే తెలిసింది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే మీకు డెఫినెట్ గా యూజ్ అయిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక యూజ్ అయితే డెఫినెట్ గా లైక్ అయితే చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి ఈ విషయం అయితే తెలుస్తుంది. సో